హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా టేకుమట్ల మండల కేంద్రంలో గురువారం దేశభక్తి ఉప్పొంగేలా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక టేకుమట్ల హైస్కూల్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం అంబేద్కర్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మువ్వెన్నెల జెండాలు చేతబుని భారత మాతకు జై కొడుతూ చేసిన నినాదాలతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి. స్వతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా దేశభక్తిని చాటుకోవాలని ఉపాధ్యాయులు, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బండారు సమ్మయ్య కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు గుర్రపు నాగరాజు, మండల ప్రధాన కార్యదర్శి బండారు సమ్మయ్య, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు దేశెట్టి గోపాల్, సీనియర్ నాయకులు పూర సురేందర్ రెడ్డి, జిల్లా యువజన నాయకులు పంచాల కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి భారతీయ పౌరుడు తన ఇంటిపైన జాతీయ జెండాను ఎగరేయాలని చెప్పేసి పిలుపు మేరకు ఇవాళ టేకుమట్ల హై స్కూల్ విద్యార్థులతో జెండా ర్యాలీ నిర్వహించడం జరిగింది. విద్యార్థులందరూ జెండాలు పట్టుకొని నినాదాలు ఇస్తూ గ్రామంలో ర్యాలీ తీయడం జరిగింది. ప్రతి బాధ్యత గల పౌరుడు, భారతీయ పౌరుడు ఖచ్చితంగా దేశం మీద దేశభక్తితోటి జెండాను తన ఇంటిపైన ఎగరేసి తన దేశభక్తిని చాటి చెప్పాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. భారతదేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా ర్యాలీ అనేటువంటి కార్యక్రమాన్ని మన టేకుమట్ల మండలంలో విద్యార్థులతోటి ఘనంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దేశం, మన జెండా, మన దేశం, మన బాధ్యత. ప్రతి ఒక్క యువకుడికి భారతదేశం పట్ల భక్తి శ్రద్ధలతోటి సేవాభావాన్ని కలిగి ఉండి మాతృభూమి మీద ప్రేమానురాగాలు కలిగి ఉండడమే ఈ యొక్క హర్ ఘర్ తిరంగా ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశమని మన భారత ప్రధానమంత్రి చెప్పినట్టుగా ఈరోజు అదే ఉద్దేశంతో సదుద్దేశంతో టేకుమట్ల మండలంలో ఈ యొక్క దేశభక్తిని చాటుతూ పిల్లలతోటి ఈరోజు హర్ ఘర్ తిరంగా ర్యాలీ చేపట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా వాళ్ళ యొక్క ఇంటి మీద త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి వారి యొక్క దేశం పట్ల తమ యొక్క భక్తిభావాన్ని చాటవలసినదిగా కూడా అందరికీ విజ్ఞప్తి చేసినాం. అదేవిధంగా చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా భారతదేశం పట్ల సేవాభావాన్ని, గౌరవాన్ని కలిగి ఉండడమే దీని యొక్క ఉద్దేశం అని ఈ విధంగా తెలియజేయడం.